వీడియోలో నెయ్మర్ జూనియర్ ట్రాన్స్ఫర్ మొత్తం అంటే నెయ్మర్ జూనియర్ రొనాల్డో నెక్స్ట్ మెస్సీ తర్వాత హైయెస్ట్ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అండ్ ఎవరిని అడిగినా రొనాల్డో మెస్సీ తర్వాత హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నీ ఉండింది అది నెయ్మర్కి. కానీ నెయ్మర్ 32 ఇయర్స్కే ఎందుకు 30 ఇయర్స్కే యూరోప్ నుంచి ఎందుకు బయటికి వెళ్ళిపోయాడు? సో ఎందుకు నెయ్మర్ జూనియర్ కెరియర్ ఇలాగ ఎండింగ్ ఇలా టర్న్స్ తీసుకుంది? సో ఎందుకంటే బ్యాలెండోర్ ఏది గెలలేకపోయాడు. మొత్తం యూరోప్లో 18 ఇయర్స్ ఉన్నప్పుడు శాంతోస్ నుంచి బార్సిలోనాకి వచ్చినప్పుడు యూరోపియన్ న్యూస్ పేపర్స్ అంతా నెక్స్ట్ రొనాల్డీనో, నెక్స్ట్ R9, నెక్స్ట్ పెప్పే అనే చాలా పెద్ద పెద్ద హెడ్డింగ్స్ పెట్టి, కానీ ఇప్పుడు ఎందుకు నెయ్మర్ కెరియర్ ఇలాగా టర్న్ అయిపోయింది అంటే ఏది గెలలేకపోయాడు? బ్యాలెండోర్ ఫీఫా వరల్డ్ కప్ ఏది ఎందుకు గెలలేకపోయాడో మొత్తం అంతా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెయ్మర్ జూనియర్ మొత్తం స్టోరీ అంతా ఎక్స్ప్లెయిన్ చేయలేను, కానీ ఈ వీడియోలో ట్రాన్స్ఫర్ అసలుకి ఎందువల్ల నాశనం అయిపోయింది నెయ్మర్ జూనియర్ అది మాత్రం చెప్పడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. నెయ్మర్ జూనియర్ పుట్టింది బ్రెజిల్ ఫుట్బాలింగ్ నేషన్ బ్రెజిల్లో పుట్టాడు. సో శాంటోస్ ఆడేవాడు. శాంటోస్ ఆడి 18 ఇయర్స్ దాకా శాంటోస్లో ఉన్నాడు. శాంటోస్ నుంచి బార్సిలోనాకి ఎలాగొచ్చాడో చెప్తాను. శాంటోస్ నుంచి బార్సిలోనాకి నెయ్మర్ పుట్టింది బ్రెజిల్ అనేది ఫుట్బాలింగ్ నేషన్. అంటే ప్రతి గల్లీలో చిన్న చిన్న గల్లీస్లో కూడా ఫుట్బాలే మెయిన్ స్పోర్ట్ వాళ్ళకి. అంటే మన ఇండియాలో క్రికెట్ కంటే ఎక్కువ వాళ్ళు పోలిస్తారు. ఫుట్బాల్ అనేది అంత పిచ్చి. ప్రతి ఇంట్లోనూ ఫుట్బాల్ అనే వస్తువులు ఉంటాయి. అసలు ఫుట్బాల్ లేకపోయినా బాటిల్స్తో ఆడడం, ప్రతి చిన్న దాంతో కూడా ఆడేవాళ్ళు. సో అంత ఫుట్బాల్ అంటే పిచ్చి బ్రెజిల్కి. సో అందుగురించి 5 ఫీఫా వరల్డ్ కప్స్ గెలిచారు, హైయెస్ట్ బై ఎనీ నేషన్. సో బ్రెజిల్ శాంటోస్లో ఉన్నాడు 18 ఇయర్స్. కానీ బ్రెజిల్ అనేది అమెరికాలోనే ఉంది. అమెరికాలోనే ఉండడం వల్ల నెయ్మర్ జూనియర్ ఛాంపియన్స్ లీగ్ వేరే ఆడలేకపోయేవాడు. కానీ ఇక్కడ మీకు అర్థం కావాలి, శాంటోస్ నుంచి బార్సిలోనాకి కెరియర్ ఎలాగెళ్ళిందంటే బార్సిలోనాకి ఇక్కడ చిన్న లూప్ హోల్స్ అర్థం కావాలి. ఇక్కడ శాంటోస్ ఉంది కదా, శాంటోస్ ఫీఫా క్లబ్ వరల్డ్ కప్లోనే పార్టిసిపేట్ చేస్తుంది. క్లబ్ వరల్డ్ కప్, నార్మల్ వరల్డ్ కప్ కాదు, క్లబ్ వరల్డ్ కప్ పార్టిసిపేట్ చేస్తుంది. అందులోన నెయ్మర్ జూనియర్ ఫైనల్ దాకా తీసుకుని వెళ్తాడు. ఫైనల్ దాకా తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడే ట్విస్ట్ ఉంది. బార్సిలోనా గోల్డ్ ఫీఫా క్లబ్ వరల్డ్ కప్ ఫైనల్కి వస్తుంది. ఇక్కడే మెస్సీ నెయ్మర్ ఫస్ట్ టైం మీట్ అవుతారు. అంటే ఇద్దరు హెడ్ టు హెడ్ మ్యాచ్ ఆడతారు. కానీ ఇక్కడ బార్సిలోనా పెద్ద టీము, శాంటోస్తో పోల్చుకుంటే బార్సిలోనా చాలా పెద్ద టీము. అయితే మెస్సీ గెలిచి ఫీఫా క్లబ్ వరల్డ్ కప్ అలా గెలుస్తారు. ఇక్కడే పునాదులు పడ్డాయి. నెయ్మర్ జూనియర్ చూసి చాలా బాగా ఆడుతున్నారు, మనం తీసుకోవచ్చు ఈ ప్లేయర్ని అనుకొని బార్సిలోనా మేనేజ్మెంట్కి చెప్తే మేనేజ్మెంట్ ఏమో బిడ్ వేసింది. మాకు నెయ్మర్ జూనియర్ కావాలి, మీకు ఎన్ని క్రోర్స్ కావాలో అని చెప్తే అప్పుడు బిడ్ ఎన్ని క్రోర్స్తో వేస్తారంటే అప్పుడులో 90 మిలియన్ యూరోస్. 90 మిలియన్ యూరోస్ అంటే రూపీస్ ఎంత అంటే 1500 క్రోర్స్. 1500 క్రోర్స్ వేసి మాకు నెయ్మర్ జూనియర్ కావాలి, మీరు మమ్మల్ని నమ్మియండి నెయ్మర్ జూనియర్ బార్సిలోనాకి అంటే నెయ్మర్ కూడా బార్సిలోనాకి వెళ్ళడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించేవాడు. ఎందుకంటే నెయ్మర్ ఐడియల్ ఇక్కడ రొనాల్డీనియో R9 అనేవాడు, R7 కాదు R9 రొనాల్డీనియో అనేవాడు బ్రెజిల్లో పుట్టాడు. R9 గురించి కూడా తర్వాత చేద్దాం. రొనాల్డీనియో బార్సిలోనాకి ఆడేవాడు. కానీ అందు గురించి నెయ్మర్ కూడా బార్సిలోనాకి వెళ్ళడానికి యాక్సెప్ట్ చేశాడు. సో 90 మిలియన్ అంటే 1500 క్రోర్స్ అప్రాక్స్గా ఇచ్చి నెయ్మర్ని బార్సిలోనాలోనే తెచ్చుకుంది. ఇది మొత్తం బార్సిలోనాలోనికి టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు నెయ్మర్ కెరియర్లోన. ఎందుకంటే నెయ్మర్ జూనియర్ బార్సిలోనాకి రావడం ఒక మంచి పని. 1500 క్రోర్స్ పక్కన పెడితే నెయ్మర్ జూనియర్ బార్సిలోనాకి రావడం వల్ల బార్సిలోనా అప్పటికి చాలా మంచి టీం. డిఫెన్స్లో డానీ ఆల్వెస్ కానీ, పికో కానీ, నెక్స్ట్ చాలామంది డిఫెన్స్ మిడ్ఫీల్డ్లోనైతే ఇనియస్టా, నెక్స్ట్ జావి, నెక్స్ట్ బుస్కెట్స్, ముగ్గురు గోట్ మిడ్ఫీల్డర్స్. అంటే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైంలోనే ఈ ముగ్గురు పేర్లు ఉంటాయి. అంత బాగా ఆడేవాళ్ళు. మిడ్ఫీల్డ్ మొత్తం డామినేట్ చేసేవాళ్ళు. వాళ్ళు బాల్ లూజ్ అయ్యేవాళ్ళు కాదు, లాంగ్ పాసింగ్, ఎవ్రీథింగ్ దే హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ దేర్ ప్రెజెన్స్. సో మిడ్ఫీల్డ్ దొల్లగొట్టేసేవాళ్ళు. వాళ్ళకి ఒక్కటి కావాల్సింది అటాకర్స్. లియోనెల్ మెస్సీ ఎలాగైనా బాగా ఆడుతున్నారు. ఇంకోటి కావాలంటే రైట్ వింగ్లోనా స్ట్రైకర్లోనో మంచి పొజిషన్స్లో కావాలి. ఇక్కడే నెయ్మర్ జూనియర్ ఎప్పుడైతే వాళ్ళకి తగిలాడో ఫస్ట్ సీజన్లో లలీగా గెలిచాడు. సెకండ్ సీజన్ నుంచి ఇంకా స్టోరీస్ బాగుంటాయి, ఇవి వినండి. నెక్స్ట్ లూయిస్ సువారెజ్ స్ట్రైకర్కు కొన్నారు. ఇక్కడే ఏ ఇయర్ కూడా నేను చెప్తాను. 2013లో వచ్చాడు. అప్పుడు నెయ్మర్ జూనియర్ ఏజ్ 19 ఇయర్స్. సో 2013లోకి వచ్చాడు కదా, 2014లో ట్రెబుల్ విన్ అయ్యాడు. ట్రెబుల్ విన్ అవ్వడం అంటే
అంటే ఆ ఇయర్లో ఎన్ని ట్రోఫీస్ ఆడితే అన్ని ట్రోఫీస్ గెలిచాడు. అంటే బార్సిలోనా లైగా గెలిచింది, ఛాంపియన్స్ లీగ్ గెలిచింది, నెక్స్ట్ సూపర్ కప్ డిలేరా గెలిచింది, నెక్స్ట్ యూఎఫ్ఏ సూపర్ కప్ కూడా గెలిచింది. 4 ట్రోఫీలు గెలిచాయి. 3 ట్రోఫీలు గెలిస్తే ట్రిబుల్ అంటాడు కానీ అన్ని ట్రోఫీస్ గెలుస్తుంది. అది మెయిన్ రీజన్ ఈజ్ నెయ్మర్ అండ్ మెస్సీ అండ్ సోరస్. వాళ్ళ ముగ్గురే కాదు, మిడ్ఫీల్డ్లో జావి, బిస్కెట్స్ అండ్ నెక్స్ట్ ఇనియస్టా వీళ్ళందరూ కానీ నెయ్మర్ జూనియర్ రావడం వల్ల దొల్ల కొట్టిస్తాడు. ఆ సీజన్ మాత్రం గోల్స్, అసిస్ట్ దగ్గర 40 గోల్స్ అండ్ అసిస్ట్స్ ఉండేవి. నెక్స్ట్ సేమ్ లయోనెల్ మెస్సీ కూడా 45 గోల్స్ అండ్ అసిస్ట్ ఉండేవి. నెక్స్ట్ లూయిస్ సువారెజ్ ఫ్రంట్ అటాకర్గా అతనికి కూడా 40 అదే 35 గోల్స్ ఉండేవి. ఇందులోన మెయిన్గా మెచ్చిపోతుంది బార్సిలోనా ఎవెన్ రాకిటిక్ అనేవాడు చాలా మంచి మిడ్ఫీల్డర్. అతని గురించి తర్వాత మాట్లాడదాం. కొరేషియన్ మిడ్ఫీల్డరు, అతను చాలా అండర్ రేటెడ్. ఈ టీము ట్రిబుల్ విన్ అవ్వడం ఎవెన్ రాకిటిక్ కూడా ఒక రీజన్. ఎవెన్ రాకిటిక్ చాలా మంచి మిడ్ఫీల్డర్. అయితే ట్రిబుల్ విన్ అయింది కదా, ఇక్కడ నెయ్మర్ జూనియర్ అంటే అలాగా ఎక్స్పోనెన్షియల్గా అలాగ రైజ్ అవుతున్నాడు. అంటే బార్సిలోనా బాగా ఆడడం వల్ల బ్రెజిల్ నేషనల్ టీం కూడా ఆడే అంటే కొంచెం నడిపించడం అంతా నెయ్మర్ ఇదే చేసేవాడు. కానీ ఇక్కడే నెయ్మర్ మంచి పేరు వచ్చింది. కానీ నాకు మెస్సీతో అంటే నెయ్మర్ ఎప్పుడు మెస్సీతో పోల్చుకునేవాడు. అంటే నాకు మెస్సీ అంత ఇది రావాలి, మెస్సీ అంత పేరు రావాలి, క్రిస్టియానో రొనాల్డో అంత పేరు రావాలి, అందుగురించి నా అంటే ఆ టీంలో ఆడాలనుకుంటుంది. కానీ ఎప్పుడు బార్సిలోనా మెస్సీ టీంలో ఆడేది. ఎందుకంటే మెస్సీ చుట్టూ టీం అని కాదు, అంటే ఫోకల్ పాయింట్ అంటే మీడియా అన్నిటి మెస్సీ అయ్యేవాడు. కానీ అంటే ఆ బ్యాలెన్ డోర్ కూడా ఆ సీజన్ గెల్లకపోయాడు. అంత బాగా ఆడిని ఫైనల్లో 2 గోల్స్ కొట్టాడు జువెంటస్తోని, కానీ బ్యాలెన్ డోర్ విన్ అవ్వలేకపోయాడు. ఇది కొంచెం అన్ఫేర్ అని చెప్పొచ్చు బ్రెజిల్కి. అంటే నెయ్మర్ జూనియర్కి జరిగింది అన్ఫేర్. ఎందుకంటే ఆ సీజన్లో మెస్సీ బాగా ఆడాడు. వాళ్ళిద్దరూ ఒకే టీం అండి. మెస్సీ నెయ్మర్ వాళ్ళిద్దరూ ఒకే టీము. కానీ నెయ్మర్ తీసి మెస్సీకి ఇచ్చారు. అంటే లోపల ఎన్నో పాలిటిక్స్ జరుగుంటాయి. అంటే నెయ్మర్కి అప్పటికి అంత పిఆర్ టీం ఎక్కువ లేదు, కానీ మెస్సీకి ఉంది. మెస్సీ అప్పటికి 2 బ్యాలెన్ డోర్స్ గెలిచాడు. థర్డ్ బ్యాలెన్ డోర్ కూడా మెస్సీ మొయ్యాల్సి వచ్చింది. అండ్ మెస్సీ మొయ్యడం ఏంటంటే మంచి బ్యాలెన్ డోర్ అంటే టాప్ లెవెల్ అవార్డు. అది ఆస్కర్స్ ఎలాగో సినిమాకి అలాగా బ్యాలెన్ డోర్ అనేది టాప్ లెవెల్ అవార్డు. ఎంతోమంది ఫుట్బాలర్ అది ఎంతోమందికి తక్కువ మందికి వస్తుంది. సో నెయ్మర్ జూనియర్ ఆ సీజన్ బాగా ఆడడం, కానీ బ్యాలెన్ డోర్ విన్ అవ్వలేకపోయాడు. సో నాకు నెయ్మర్ అంత ఇది రావాలి, బ్యాలెన్ డోర్స్కి వెళ్ళాలి అంటే అంటే ఆ టీంలో నేను పెద్ద సూపర్ స్టార్ అవ్వాలి అని అనుకున్నాడు. ఇక్కడే బార్సిలోనా టు పిఎస్జి మూవ్ వస్తుంది. పిఎస్జి మూవ్ అవ్వడం చాలా వర్స్ట్ డెసిషన్ ఈ ఫుట్బాల్ హిస్టరీ ఇన్ నెయ్మర్ మెయిన్లీ. ఎందుకంటే బార్సిలోనా ఎంత చిన్న టీం అవును మెస్సీ అయిపోయిన తర్వాత చాలా చిన్న టీం అయిపోయింది. కానీ ద హిస్టరీ ఆఫ్ రియల్ మెడ్రిడ్ అండ్ బార్సిలోనా ఎవరు టచ్ కూడా చేయలేడు. ఎందుకంటే బార్సిలోనా దేర్ ప్రొడక్ట్స్ ఫ్రమ్ ద అంటే వాళ్ళ అకాడమీ ప్రోడక్ట్స్ లమిన్ యమాల్, ఫ్రెంకీ డియాంగ్ కాదు, పెడ్రి, గావి వీళ్ళందరూ, మార్క్ కసాడో, చాలామంది, జావి, ఇనియస్టా, నెక్స్ట్ బుస్కెట్స్ వీళ్ళందరూ అకాడమీ ప్రోడక్ట్స్. ఫ్రెంకీ డియాంగ్ అకాడమీ ప్రోడక్ట్ కాదు, నెదర్లాండ్స్ వాడిది అజెక్స్. నెక్స్ట్ సో బార్సిలోనాని టచ్ చేయలేదు. ఎందుకంటే బార్సిలోనా హిస్టరీ ఆఫ్ బార్సిలోనా ఈజ్ సో స్ట్రాంగ్. కానీ నెయ్మర్ జూనియర్ నాకు మంచి పేరు రావాలి అంటే ఇప్పటికున్న పేరు నాకు సరిపోదు, పెద్ద సూపర్ స్టార్ అవ్వాలి అంటే నా చుట్టూ టీం ఉండాలి. అందు గురించి మెస్సీ అంటే ఎక్కువ ఫేమ్ మెస్సీకి వెళ్తుంది కదా, మెస్సీకి కాదు నాకు ఉండాలి, నేను కష్టపడతాను. సో అది బార్సిలోనాతో గొడవ పెట్టుకోలేదు. అంటే స్మూత్గా చెప్పారు బార్సిలోనాకి, నేను ఇంకో టీంకి వెళ్ళాలనుకుంటున్నాను. సో అంటే వాళ్ళకి చెప్పడంతో పిహెచ్జి ఇంట్రెస్ట్ చూపించింది. ఇది వర్స్ట్ ట్రాన్స్ఫర్. ఎందుకంటే పిహెచ్జి ఎంత శాలరీస్ అంటే 100K పర్ వీక్లో ఉండేవాడు బార్సిలోనా. పిహెచ్జిలో 350K పర్ వీక్ ఇచ్చారు. అంటే అబోవ్ 200 టైమ్స్ పెంచారు శాలరీని, 250 టైమ్స్. అంటే ఎందుకు పెంచి ఉంటారు? ద రీజన్స్ ఆర్ సింపుల్. ఎందుకంటే నెయ్మర్ జూనియర్ రావడంతో పిహెచ్జికి అప్పటి నుంచి ఫేమ్ ఇంకా పెరిగింది. ఇక్కడి నుంచి పిహెచ్జి స్టోరీ మొదలవుద్ది. నెయ్మర్ టు పిహెచ్జి చూద్దాం. పిహెచ్జి కూడా ఎందుకంటే నెయ్మర్ అప్పటికి కొంచెం ఫేమస్ ఎట్ సూపర్ స్టార్ అప్పటికి కూడా. సో అప్పుడు ఏజ్ చాలా తక్కువ, 23 ఇయర్స్ అప్పుడు నెయ్మర్కి. సో
బార్సిలోనా చాలా బిగ్ అమౌంట్ అడిగింది. 220 మిలియన్ యూరోస్. 220 మిలియన్ యూరోస్ అంటే 2500 crores. 2500 crores. దిస్ ఈజ్ ద హైయెస్ట్ పెయిడ్ మనీ. అంటే ట్రాన్స్ఫర్ హిస్టరీలో ఇప్పటికీ 120 సంవత్సరాల్లో దిస్ ఇస్ ద హైయెస్ట్ అమౌంట్ పెయిడ్. 2500 crores పిఎస్జి బార్సిలోనాకి ఇచ్చి నెయ్మర్ని తీసుకుంది. ఇక్కడ మీకు చాలా ఎక్కువ ఇలా అర్థం అవ్వాలి. పిఎస్జికి వచ్చిన తర్వాత ఫస్ట్ ఇయర్లో లీగ్ 1 గెలిచాడు, అంటే లోకల్ ట్రాఫీ గెలిచాడు. సో ఛాంపియన్స్ లీగ్లో క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చి ఓడిపోయారు. నెక్స్ట్ ఇక్కడే 2017 నెయ్మర్ దరిద్రం ఏంటంటే అప్పుడే ఒక యంగ్స్టర్ పిఎస్జిలో అలాగా అంటే వచ్చాడు. ఆ యంగ్స్టర్ పేరే ఎంబాపే, కిలియన్ ఎంబాపే. 18 years కిడ్ అప్పుడు పిఎస్జిలోకి వచ్చాడు. సేమ్ ఇయర్ వెన్న నెయ్మర్ ఎంటర్డ్ పిఎస్జి, సేమ్ ఇయర్ ఎంబాపే వచ్చాడు. కానీ నెయ్మర్ కూడా అనుకోడు ఎంబాపే మించి దాటేస్తాడని. అంటే అప్పటికి ఎంబాపే ఏజ్ 18 years కదా, అంటే ఎవరికి అంటే తెలుస్తుంది అంటే ఎంబాపే బాగా ఆడుతున్నాడు అని. కానీ నెయ్మర్ని దాటేసేలాగా ఆడుతున్నాడని నెయ్మర్ కూడా ఆలోచించి ఉండడు. కానీ ఇక్కడే చిన్న చిన్న మౌల్స్ అంటే 18 years కదా ఎంబాపే, 23 years నెయ్మర్ కదా. నెయ్మర్ది అప్పర్ హ్యాండ్ ఉండేది. కానీ 2018కి వచ్చినప్పుడు 2019 అప్పుడు ఎంబాపే టేక్అవుట్ చేస్తున్నాడు పిఎస్జిని. స్లోగా మెడిసిన్ ఎలాగే ఎక్కుతుందో బాడీలోనికి అలా స్లోగా ఎంబాపే అంటే ఇవి అంటే మొత్తం తీసుకుంటున్నాడు పిఎస్జిని. నెయ్మర్ని ఇచ్చేసి ఎంబాపే ఎలాగంటే ఎంబాపేకి అప్పుడే ఫైనల్లో వరల్డ్ కప్లో ఆడి వరల్డ్ కప్ని 2 చేతితో గెలిపించాడు. 19 yearsకే వరల్డ్ కప్ గెలిపించడం అంటే ఇట్ హిస్టరీ. 19 yearsకి వరల్డ్ కప్ గెలిపించడం అంటే క్రొయేషియాతో 2 goals అంటే మా నార్మల్ ప్లేయర్ కాదు. అంత స్పీడు అప్పటికి ఎంబాపే కూడా అప్పుడు అంత స్పీడ్ పెరిగేటవాడు. డ్రిబ్లింగ్ అన్నిట్లోనూ ఇదేది. కానీ ఇక్కడే నెయ్మర్ ఎంబాపే ఫస్ట్లో చాలా ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళు. కానీ చెప్తున్నాను కదా 2017 అలాగైంది. 2018 ఎంబాపే అలాగ స్లోగా రావడంతో ఎంబాపే నెయ్మర్ చాలా బాగా ఆడేవారు. ఇప్పుడు ఎంబాపే బాగా ఆడి నెయ్మర్ బాగా ఆడితే 2 flagsలో సో టీం కూడా బాగా ఉండేది. అంటే దేర్ అన్లక్కీ ఏంటంటే 2019లో ఛాంపియన్స్ లీగ్ ఫైనల్కి వెళ్ళారు. బయర్న్ మ్యూనిక్తో ఓడిపోవడంతో ఆ ఇయర్ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్కి ఇంకా డ్రామా అనేది చాలా బాగా యాడ్ అవుద్ది, చెప్తాను చూడండి. 2019 పిఎస్జి ఛాంపియన్స్ లీగ్ ఫైనల్కి వెళ్ళింది కదా. ఇక్కడి చిన్న ఎంట్రీ ఉంటుంది. 2020లో ఏటవుద్దంటే నెయ్మర్ పిఎస్జికి వచ్చింది మంచి ఫేమ్ కోసం, ఇంకా మంచి శాలరీ కోసం. నెయ్మర్ ఇక్కడ పిఎస్జిలో ఎర్న్ చేసేది 350K per week. సో అది ఇక్కడే ఎంత ఎర్న్ చేసేవాడు అంటే 100K per week. బార్సిలోనాలో 100K per week ఎర్న్ చేసేవాడు, ఇక్కడ 350K per week ఎర్న్ చేసేవాడు. కానీ ఇక్కడే 2020లో బార్సిలోనా నుంచి మెస్సీ పిఎస్జిలోకి వచ్చాడు. అసలు మెస్సీ పిఎస్జిలోకి ఎందుకు వచ్చాడో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. మెస్సీ పిఎస్జిలోకి ఎందుకు వచ్చాడో అది చిన్న స్టోరీ ఉంటుంది, అది కూడా చెప్తాను. సో 2020లో మెస్సీ వచ్చాడు అంటే ఛాంపియన్స్ లీగ్ ఫైనల్కి వెళ్ళారు కదా. ఇక్కడ పిఎస్జిలోకి వస్తే అంటే నెయ్మర్తో బాగా ఆడినట్లు ఉంటుంది, ఛాంపియన్స్ లీగ్ గెలవచ్చని పిఎస్జిలోకి వస్తారు. అసలు మెస్సీ ఎందుకు పిఎస్జిలోకి వచ్చాడంటే ఇక్కడ చిన్న స్టోరీ ఉంటుంది, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. 220 million euros వచ్చాయి కదా, 1500 crores బార్సిలోనాకి. వీళ్ళు ఏడ్ చేశారంటే వేస్ట్ ఫెలోస్ ఆ అమౌంట్ పట్టుకొని వెళ్ళి 1,200 crores సెల్ చేయగానే వచ్చాయి కదా. సో అందులో 1,200 crores ఏడ్ చేశారంటే గ్రిజ్మన్ అనే అథ్లెటికో మెడ్రిడ్ ప్లేయర్ మీద ఇన్వెస్ట్ చేశారు. ఈ ఒక్క ప్లేయరే కాదు, ఏదట్లాగా ఇంకో ముగ్గురిని ఉస్మాన్ డెంబెలే అని ఆడి మీద ఈ డాట్మండ్ ప్లేయరు ఆడి మీద ఎంత ఇచ్చేసాడంటే 1,400 crores ఎంతో. ఇదంతా ఇది 1,400 crores అయ్యి ఉండదు, సారీ 1,200 crores అంత ఎక్కువ ఇన్వెస్ట్ చేయలేదు. 700 crores 600 ఇది కూడా 700 crores. ఈ అన్నిటికంటే బిగ్ ఇన్వెస్ట్మెంట్ కొటిన్యో అని లివర్పూల్ ప్లేయరు బ్రెజిల్ లివర్పూల్ ప్లేయరు ఇతని మీద 1,000 crores ఇన్వెస్ట్ చేశారు. ఇది దరిద్రమైన సైనింగ్ అంటే 1,000 crores ఇన్వెస్ట్ చేశారు. ఉస్మాన్ డెంబెలేని అమ్మేశారు. ఉస్మాన్ డెంబెలే బాగానే ఆడేవాడు కానీ కాదు, ఒక పెద్ద మోసం చేశాడు బార్సిలోనాకి. ఆ తర్వాత చెప్తాను.
యాంటోనీ గ్రిజ్మన్ అంటే అథ్లెటికో మెడ్రిడ్ నుంచి వచ్చాడు, కానీ బార్సిలోనాకి అంత బాగా ఆడలేకపోయాడు. కానీ మళ్ళీ అథ్లెటికో మెడ్రిడ్కి వెళ్ళిపోయాడు. 3 సైనింగ్స్ ఫ్లాప్ అయ్యాయి. ఉస్మాన్ డెంబెలే ఉండుంటే హిట్ అయ్యేదేమో, కానీ పెద్ద మోసం చేసి వెళ్ళిపోయాడు బయటికి. సో ఆ మోసం ఏంటో మీకు తర్వాత అర్థమవుద్ది, అంటే చెప్తాను తర్వాత వీడియోస్లో. కొటోనియో అనేవాడు వర్స్ట్ సైనింగ్ అయిపోయింది. సో ఈ 3 సైనింగ్స్ వర్స్ట్ అవ్వడం వల్ల ఇక్కడ చూడండి 1500 crores అమ్మితే మొత్తం వీళ్ళు ఇన్వెస్ట్ చేసింది 2500 crores. ఇంకా చాలా చాలా లాసెస్లోకి వెళ్ళిపోయింది. అప్పుడులోనే 5 years ఏ ట్రోఫీస్ ఏది గెలలేకపోయేది బార్సిలోనా. సో దానివల్ల ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఇప్పుడు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంటే అంటే వార్నరు చాలా అప్పులు చేసి బయటికి వెళ్ళిపోయాడు. సో ఇక్కడ అప్పులు చేయడం వల్ల లేట్ అయిందంటే మెస్సీ శాలరీ కట్టలేకపోయేవాడు. అంటే మెస్సీ శాలరీ కట్టలేక అంటే అంటే ఎక్స్టెండ్ చేయలేకపోయేవాడు కాంట్రాక్ట్. అంటే కాంట్రాక్ట్ 2020లో ఎక్స్పైర్ అయిపోయింది. అంటే 2020లో సైన్ చేస్తాను అనుకున్నారు, కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మెస్సీ లీవ్ అయిపోయాడు బార్సిలోనాకి. దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ద వర్స్ట్ డేస్ ఇన్ బార్సిలోనా హిస్టరీ. ఒక మంచి ప్లేయర్ని అంటే డబ్బులు కట్టలేక లీవ్ చేసుకున్నాడు. సో మెస్సీ అందుగురించి పిఎస్జీలోకి వచ్చాడు. సో మీకు అర్థమయ్యి ఉంటుంది ఎందుకు మెస్సీ పిఎస్జీలోకి వచ్చాడు. బార్సిలోనా లాంటి మంచి క్లబ్ వదులుకొని, అసలు మెస్సీ అంటే ప్రాణం బార్సిలోనా. మెస్సీ ప్రాణం అంటే అంత ప్రేమిస్తాడు బార్సిలోనాని. ఎందుకంటే ఆడు 16 years ఉన్నప్పుడే అమెరికన్ కాంటినెంట్ నుంచి యూరోప్ వచ్చి అక్కడ ఉండేవాడు. అంటే అంత ఇష్టమై ఉంటే బార్సిలోనా ఎన్ని కిలోమీటర్స్ ఫ్యామిలీ మొత్తం అంతా వదిలేసి యూరోప్ వచ్చి బార్సిలోనాలో ఉండేవాడు. అంటే 16 yearsకి వచ్చాడు. అంటే చిన్న ప్లేయర్గా ఉన్నప్పుడు బార్సిలోనాకి వస్తాడు. అంటే బార్సిలోనా అంటే అంత ఇష్టం మెస్సీకి. ఇప్పుడు కూడా మెస్సీ చాలామంది మెస్సీ ఫ్యాన్స్ బార్సిలోనా, అసలు మెస్సీ బార్సిలోనా రెండు ఒకటే. కానీ పిఎస్జీలోకి రావడం వల్ల ఇక చాలా ఇది జరిగాయి. పిఎస్జీ నుంచి ఇప్పుడు ఇంకో స్టోరీ మొదలవుద్ది. ఇప్పుడు మెస్సీ పిఎస్జీలోకి వచ్చాడు కదా, ఇక్కడ పిఎస్జీలో ఇప్పుడు 3 సూపర్ స్టార్. ఎంబాపే అప్పటికి రైజ్ అయిపోయాడు. ఎంబాపే నెక్స్ట్ నెయ్మర్ జూనియర్, నెక్స్ట్ మెస్సీ, ముగ్గురు ఉన్నారు. ఈ ముగ్గురు ఫస్ట్లో సంతోషంగా ఉండేవాళ్ళు. అంటే అన్ని ట్రోఫీస్ గెలవచ్చు, అన్ని ఇదే చేసి వచ్చని 2020లో అనుకున్నారు. కానీ అలాగా స్లోగా ప్రాబ్లమ్స్ అంటే ఫస్ట్ సీజన్ బాగానే ఆడారు, కానీ రియల్ మాడ్రిడ్తోని ఛాంపియన్స్ లీగ్లో బయటకు వెళ్ళిపోయారు. క్వార్టర్ ఫైనల్ కాదు, రౌండ్ ఆఫ్ 16లో రియల్ మాడ్రిడ్తో ఓడిపోయారు. అది కరీం బెంజమా హ్యాట్రిక్ కొట్టి పిఎస్జీ బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడ ప్రాబ్లమ్ స్టార్ట్ అయ్యాయి 2022లో ఒక సీజన్ బాగానే అయింది. 2020లో ఎంబాపే నాకు ఫేమ్ కావాలని అనేవాడు. మెస్సీ సూపర్ స్టార్ అని తెలుసు. నెయ్మర్ జూనియర్ సేమ్. అంటే ముగ్గురు అంటే ఇక్కడ ఏంటంటే సూపర్ స్టార్స్ ఒకే టీంలోనే ఉండలేకపోయేవాళ్ళు. అంటే ఎలాగంటే అంటే ముగ్గురు ఈగోస్ కానీ అంటే ఒకే టీంలోనే 3 సూపర్ స్టార్స్ ఉండలేరండి. ఎందుకంటే అంటే ట్రోఫీస్కి వెళ్ళాలంటే చాలా టీమ్ ఫార్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వీళ్ళు ఏంటంటే ముగ్గురు కూడా బ్యాక్ ట్రాకింగ్ చేసేవాళ్ళు కాదు. యాక్చువల్గా ఏంటంటే మీరు బాల్ కోసం ముందుకు వెళ్ళినప్పుడు బాల్ కోసం వెనక్కి కూడా రావాలి. వీళ్ళు ఎప్పుడు బ్యాక్ ట్రాకింగ్ చేసేవాళ్ళు కాదు. ఎప్పుడు మాకు బాల్ ఇవ్వండి మేము గోల్స్ కొట్టేవాళ్ళం. ముగ్గురు అంతే సెల్ఫిష్. అంటే సెల్ఫిష్ అని కాదు, అంటే ముగ్గురు ఈగోస్ చాలా ఎక్కువ. ఎంబాపే ఆడి ఇదేంటంటే నేను సూపర్ స్టార్ని, నాకు 21 years ఏజ్, అంత చిన్న నేను పెద్ద వరల్డ్ కప్ని గెలిపించాను. అప్పటికి మెస్సీ దగ్గర నెయ్మర్ దగ్గర వరల్డ్ కప్ లేదు. అంటే అన్నీ నా దగ్గర ఉన్నాయి, నేను ఎందుకు నెయ్మర్ మాట వినాలి, మెస్సీ మాట వినాలి అని ఇది అనుకునేవాడు. ఇక్కడేమో అంటే అలా అనుకునేవాళ్ళు కాదు, ఎక్కడ అలాగని బయట ఎక్కడ చెప్పలేదు. కానీ ముగ్గురు ఒకే టీంలోనూ ఇది అవ్వలేకపోయేవాళ్ళు. అంటే కోఆర్డినేషన్ ఉండేది కాదు. సో దానివల్ల వాళ్ళు ట్రోఫీస్ లాస్ అవ్వడం. అంటే లీగ్ 1 అన్ని ట్రోఫీస్ గెలిచారు, కానీ ఛాంపియన్స్ లీగ్లో ఎక్కువ రన్ చేసేవాళ్ళు కాదు. సో ముందు ఛాంపియన్స్ లీగ్ బాగా ఆడేవారు, కానీ మెస్సీ వచ్చిన తర్వాత ఛాంపియన్స్ లీగ్ కూడా చాలా బాగా ఆడడం మానేశారు. సో దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి అలా చిన్న ప్రాబ్లమ్స్ పెద్దవి అయిపోయి నెక్స్ట్ దీనివల్ల మెస్సీ కూడా బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. టర్మినేట్ చేసుకున్న కాంట్రాక్ట్ని. మెస్సీ ఎందుకు బయటికి వెళ్ళిపోవాల్సి ఉందంటే 2022 వరల్డ్ కప్ అయింది కదా ఖతార్లో వరల్డ్ కప్ అయినప్పుడు ఏంటైందంటే మెస్సీ దేని మీద గెలిచాడు, ఫ్రాన్స్ మీద గెలిచాడు. ప్యారిస్ ఉండేది ఫ్రాన్స్లో. అంటే ఇక్కడ
అంటే ప్యారిస్ ఫ్యాన్స్ అది యాక్సెప్ట్ చేయలేకపోయారు. అంటే మా మా అంటే ఫ్రాన్స్ మీద గెలిచి మా పిచ్ మీదకి వచ్చి ఆడుతున్నాడని అంటే బూమ్ చేసేవాళ్ళు. సో దానివల్ల మెస్సీ కూడా బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మెస్సీ దాని తర్వాత అమెరికన్ కాంటినెంట్లోన లాస్ ఏంజల్స్లోన ఆడుతున్నాడు ఇప్పుడు. పేరు ఎంటర్ మయామి అదేదో ఇంటర్ మయామి ఆ క్లబ్లో ఆడుతున్నాడు. ఇక్కడ నెయ్మర్ గోన్ను అంటే ఇంకా నాకు పిఎస్జి నాకు ఇష్టం లేదని చెప్పి అల్హిలాల్కి వచ్చేసాడు. అల్హిలాల్లో మళ్ళీ ఇక్కడ అల్హిలాగోడ్ను చాలా పెద్ద మనీ ఇచ్చింది, 90 మిలియన్ యూరోస్ ఇచ్చి ఆ పిఎస్జి నుంచి నెయ్మర్ని తీసుకుంది. సో ఇక్కడ మళ్ళీ ఇంకో స్టోరీ మొదలవుద్ది. వచ్చాడు అల్హిలాల్ అంటే ఇది సౌదీ అరేబియా క్లబ్. సౌదీ అరేబియా అంటే ఏషియాలోనే ఉంటుంది. అంటే మన ఇండియా పక్కనే సౌదీ అరేబియాలోకి వస్తాడు అలిహిలాల్కి వచ్చి ఇక్కడ ఏదైనా పెద్ద ఇచ్చేసారంటే ఏటి లేదు. ఇక్కడ ఇంకా వర్స్ట్ అయిపోయింది. నెయ్మర్ జూనియర్ ఇక్కడ ఎండ్ అయిపోవాల్సి వచ్చింది. అంటే సో డిస్కస్ చేద్దాం అసలుకి ఎండ్ అయిపోయింది. మెయిన్గా ఇంజరీస్ అనేది నెయ్మర్ దాంట్లో కెరియర్లో బేగా ఎండ్ అయిపోవడానికి మెయిన్ కారణం ఇంజరీస్. ప్రతి దగ్గర ఇంజరీస్ ఉండేవి. సో అలిహిలాల్లోకి వచ్చినప్పటికి ఇంకా ఫుల్ ఇంజరీస్. అసలు 2 years ఉన్నాడు అలిహిలాల్లో. ఎన్ని గేమ్స్ ఆడాడంటే జస్ట్ 5 games ఆడాడు. 5 games ఆడాడు. అతని శాలరీ ఎంత తీసుకున్నాడంటే 900 crores తీసుకున్నాడు. అంటే పర్ మినిట్ ఆన్ పిచ్ ఎంత అంటే 20 crores తీసుకున్నాడు పర్ మినిట్. ఆ 5 games కూడా 40 minutes 45 minutes అలాగా ఆడాడు. అంటే పర్ మినిట్ 20 crores ఆన్ పిచ్. అంటే ఫుట్బాల్ పిచ్ మీద పర్ మినిట్ ఉన్నందుకు 20 crores తీసుకున్నాడు. అంటే పర్ టచ్ అంటే ఫుట్బాల్ టచ్ చేసినందుకు పిచ్ మీద అలిహిలాల్ కోసం 10 crores ఛార్జ్ చేశారు. అంటే ఛార్జ్ చేయలేదు, ఎంత అమౌంట్ తీసుకున్నాడు. సో ఇక్కడ అలిహిలాల్ గోడ్ను 2 yearsలో 5 games ఆడి మాకు అంటే అది ఫైనాన్షియల్గా మాకు హెల్ప్ అవ్వట్లేదు నెయ్మర్ జూనియర్ వల్ల, అందు గురించి టెర్మినేట్ చేస్తారు కాంట్రాక్ట్ని. ఇక్కడ 2025లో ఇక్కడి నుంచి ఇప్పుడు శాంటోస్కి వచ్చాడు. శాంటోస్కి అంటే ఎక్కడ ఇదయ్యాడో అక్కడికి వస్తాడు ఫ్రీగా. అంటే టెర్మినేట్ చేస్తుంది కదా కాంట్రాక్ట్ని, ఫ్రీగా శాంటోస్కి వచ్చాడు. సో ఎక్కడ మొదలు పెట్టాడో అక్కడికి వచ్చాడు. నెయ్మర్ శాంటోస్కి వస్తాడు. ఇప్పుడు శాంటోస్లో ఆడుతున్నారు. సో నెయ్మర్ జూనియర్ కెరియర్ ఎంత బేగా యూరోప్ నుంచి వెళ్ళిపోవడానికి కారణం మెయిన్గా ఇంజరీస్. ఇంకోటి ఏంటంటే మనీ ఫేమ్. బార్సిలోనాకు కానీ వదలకపోయి ఉంటే నిజంగా నెయ్మర్ చాలా పెద్ద స్థాయికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మెస్సీ తర్వాత ఇప్పుడు ఎవరిని మోసవాడు, నెయ్మర్ ఉండుంటే ఇంకో 2-3 years ఓపిక ఉండుంటే నెయ్మర్ వెళ్ళిపోవడం వల్ల బార్సిలోనాకి నష్టమే. ఉస్మాన్ డెంబెలే అలాంటి కోటిన్యో అలాంటి ప్లేయర్స్ మీద ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళు అసలుకి వాళ్ళు లేకపోయారు. సో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం వాళ్ళకి నష్టమే. సేమ్ నెయ్మర్ జూనియర్కి నష్టమే. పిఎస్జీలోకి వెళ్ళి ఒక ఛాంపియన్స్ లీగ్ ఫైనల్కి వెళ్ళాడు. అక్కడ గెలుచుంటే సక్సెస్ఫుల్ స్టోరీ అయ్యేది. అదే కదా సక్సెస్ఫుల్ స్టోరీ అయ్యేది. కానీ ఓడిపోవడం వల్ల అన్సక్సెస్ఫుల్ స్టోరీ ఇలాగా ఉండిపోయింది. నెక్స్ట్ మెయిన్గా ఇంజరీస్. నెక్స్ట్ ఇలాగా డబ్బుల కోసం వెళ్ళి ఉండడు నెయ్మర్. ఎందుకంటే అది ఇన్స్టాగ్రామ్ పోస్ట్ పెడితే ఒక 4 to 5 crores ఇది అవ్వచ్చు ప్రతి పోస్ట్కి, 2-3 పోస్ట్కి. సో అంటే ఫేమ్ కోసం అన్నిటి కోసం పిఎస్జీ వెళ్ళాడు. కానీ పిఎస్జీలో ఎక్కువ అంటే ఎంబాపే అప్పుడే రైజ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఎంబాపే కూడా పిఎస్జీ వదిలేశాడు. సో పిఎస్జీ అయినా ఇప్పుడు స్ట్రాంగ్ టీం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు యంగ్స్టర్స్ని కొంటున్నారు. 17 years 18 years యంగ్స్టర్స్ని కొనేసి బాగా ట్రైన్ చేసుకుంటున్నారు. సో అది గురించి తర్వాత మాట్లాడదాం. సో నెయ్మర్ జూనియర్ ఇలాగా ఎండ్ అయ్యింది. కానీ నెయ్మర్ జూనియర్ ఎప్పటికీ బార్సిలోనాలో ట్రిపుల్ విన్నింగ్ సీజన్ అయితే మాత్రం బుర్రపాడు. ఆ సీజన్లో మూవ్స్ కానీ ఆ సీజన్లో అంటే పీక్ నెయ్మర్ చూసాం. 2014 2015 22 years 23 years ఉన్నప్పుడు నెయ్మర్కి ఎలాగ ఆడేవాడు అంటే 10 మంది డిఫెండర్లు ఉన్నా ఈజీగా బాల్ పట్టుకెళ్ళిపోయేవాడు. సో చాలా అంటే బేగా ఎండ్ అయిపోయింది నెయ్మర్ కెరియర్. సో ఎండ్ అవ్వలేదు, ఇంకా చాలా ఛాన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ ఏట్ అవుతుందో చూడొచ్చు. సో నెయ్మర్కి లాస్ట్ ఛాన్స్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ గెలిచాడంటే బ్రెజిల్లో హైయెస్ట్ లెవెల్కి వెళ్తాడు. కానీ అది చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మ్యాక్సిమం వెళ్ళాలని కోరుకుంటాం. కానీ నెయ్మర్ జూనియర్ ఇంజరీస్ ఒకటి. సో అసలు నెయ్మర్ బేసికలీ ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్గా, కానీ ఇంజరీస్ వల్ల అందుగురించి చాలామంది ఇంజరీస్ వల్ల చాలామంది లైఫ్ ఫుట్బాల్లో చాలామంది ఇదైపోద్ది అంటే క్లోజ్ అయిపోద్ది ఇంజరీస్ వల్ల. కానీ నెయ్మర్ జూనియర్ అలాగా
ఇదైపోయింది, క్లోజ్ అయిపోయింది. అంటే క్లోజ్ అవ్వలేదు, లాస్ట్ ఛాన్స్ నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ అమెరికాలోనే అవుతుంది. లాస్ట్ అండ్ సింగిల్ ఛాన్స్. ఆ ఛాన్స్లో కానీ వరల్డ్ కప్ గెలిచాడంటే జాక్ పాటే. కానీ మ్యాక్సిమం అంటే టీం అంత కరెక్ట్గా లేదు, డిఫెన్స్ మ్యాక్సిమం గెలకపోవచ్చు, కానీ గెలిస్తే మాత్రం నెయ్మర్ది ఇంకా ఇదైపోద్ది. వినీషియస్ జూనియర్ టీం ఉంది, అటాకింగ్ మిడ్ఫీల్డ్ బాగానే ఉంది, డిఫెన్స్ అసలు లేదు బ్రెజిల్లో. సో దాన్ని ఇంప్రూవ్ చేయాలి. సో నెయ్మర్ జూనియర్ మొత్తం లెక్కేసుకుంటే ఎంత మనీ అసలు నెయ్మర్ జూనియర్ ట్రాన్స్ఫర్గా ఎంత మనీ హైయెస్ట్ ట్రాన్స్ఫర్ ఇప్పటికీ నెయ్మర్ జూనియర్దే. రొనాల్డో మెస్సీ ఉంది కాదు, హైయెస్ట్ ట్రాన్స్ఫర్ అయ్యింది నెయ్మర్ జూనియర్ది. సో అంత ఫేమస్ నెయ్మర్ జూనియర్. కానీ 2014-15 సీజన్ ఈజ్ ద పీక్ ఆఫ్ నెయ్మర్ జూనియర్. ట్రిపుల్ విన్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. అన్ని ట్రోఫీస్ 5 ట్రోఫీలు ఒకే ఇయర్లో విన్ అవ్వడం అంటే అల్లటప్ప పని కాదు. సో నెయ్మర్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్. నెయ్మర్ గురించి మ్యాక్సిమం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. నా దగ్గర ఇది బోర్డ్ డేట్ లేకపోవడం వల్ల పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మీకు బాగానే ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ఏదైనా డౌట్స్ ఉంటే కింద ఇచ్చేయండి, నేను మ్యాక్సిమం రిప్లై ఇస్తాను. నెయ్మర్ నా ట్రిపుల్ విన్నింగ్ సీజన్ గురించి ఇంకో పెద్ద వీడియో చేస్తాను. బార్సిలోనా ఎలాగ ట్రిపుల్ విన్నింగ్ సీజన్గా ఫార్మ్ అయ్యింది అన్నిటి గురించి లాంగ్ వీడియోస్ చేద్దాం. ఈ వీడియోలో కలిపానంటే ఇంకా లాంగ్ వీడియో అయిపోద్ది. సో దాని గురించి నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్ యూ లాస్ట్ దాకా చూసినందుకు. సో నెయ్మర్ జూనియర్ గురించి ఏ డౌట్ ఉన్నా నాకు కింద అదే కామెంట్ చేయండి. నేను మ్యాక్సిమం అంటే ఏదున్నా వీడియో చేయడం కానీ రిప్లై కానీ ఇస్తాను. సో థ్యాంక్ యూ.